శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెబుతానంటే పెద్దవారు చేసే పనిలేనండి. అది మా అత్తయ్య గారు ఇలా చేసేవారట. దాని గురించి మీకు చక్కగా చెబుతాను. ఎలా చేసేవారు అంటే, ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా సారి పెట్టాలి అంటే పూర్వం వండి పెట్టడమేనండి. ఇప్పుడులాగా కొని పెట్టడాలు లేవు. కొనటానికి మరి అమ్మేవారు కూడా ఉండేవారు కాదంట. చక్కగా ఎవరింట్లో కన్నా వస్తే ఒకరికొకరు సాయం చేసేసుకుని ఆ సారీ పెట్టేసేవారు అనమాట. కావుళ్ళే కూడా పెట్టేవారంట. అయితే మా అత్తయ్య గారు ఏం చేసేవారంటే, ఇప్పుడు ఎవరికన్నా పెట్టాలి అనుకోండి, ఒక స్వీట్ చెయ్యాలి, దానికి సంబంధించిన సరుకులు రప్పిస్తారు కదా, అవి తీసుకొచ్చిన తర్వాత కొంచెం అందులో తీసి పక్కన పెట్టి అప్పుడు ఈ ఐటెం చేసేసేవారు. కనవాదంతా కూడా వాళ్ళకి ఏ స్వీట్ అయితే పెట్టాలనుకుంటున్నారో చేసేసేవారు. చేసేసి అందులోది ఒకట కూడా తీయకుండా వాళ్ళకి పెట్టాలనుకున్నది వాళ్ళకి అప్పుడు బిందుల్లో పెట్టి పంపించేవారండి. ఏదైనా సారీ తర్వాత క్యాన్లు వచ్చినాయి. ఇప్పుడు అట్టపెట్టులోనే పెట్టేస్తున్నారు. బిందులు లేవు, క్యాన్లు లేవు అనుకోండి. అయితే చక్కగా బిందుల్లో పెట్టి పంపించేవారండి. ఏదైనా కూడా బింది అని లెక్క అన్నమాట. అప్పుడు వండినయే కాబట్టి ఆ బిందికి సరిపడగా వండేసి పంపేసేవారు. ఇప్పుడైతే బిందికి 8 కేజీలు, కావిడికి 16 కేజీలు. కావిడ అంటే 2 బిందులు. అట్టపెట్టులో పెట్టేసి 16 కేజీలు 2 అట్టపెట్టులో పంపించేస్తున్నారండి. ఇప్పుడు సులువు మార్గం ఇది అనుకోండి. అయితే అలా చేసేవారటండి. తెచ్చిన ఐటము మా అత్తయ్య గారు ఒక చోట పెట్టి కొంచెం తీసేసి అందులో తెచ్చుకుంటాం కదా ఐటము. ఒకరికి స్వీట్స్ చేయాలంటే తెచ్చిన ఐటము అన్నీ చూసుకుని అందులో కొంచెం మళ్ళీ చేయడానికి పక్కన పెట్టేసి వారి కోసం చేసేది ఏ స్వీట్ అయితే చేసేసి అది బిందులో పెట్టేసి పంపించేసేవారంట. పంపేసిన తర్వాత ఈ పక్కన పెట్టిన ఐటము మళ్ళీ చేసి ఆ ప్రాసెస్ అంతా మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ చేసుకుని పిల్లలకు పెట్టేవారంట. అలా ఎంత చేసేవారు చెబుతాను మీకు. అలా ఎంత చేసేవారు అంటే, మనం పెట్టేది వాళ్ళకి ఆశీర్వదిస్తూ వాళ్ళకి మనం దేవునితో పెడుతున్నాం. అందులో కొంచెం దేవుని మనం తీసుకోకూడదు. వాళ్ళకి పెట్టేది మొత్తం వాళ్ళకి పెడితే మనం ఇచ్చే ఆశీర్వాదం వాళ్ళకి వెళ్తుంది అని నమ్మకం అంటండి. అంత కొంచెం కూడా తీయకూడదు అని ఏమన్నా ముక్కల్లా అది అయిపోయి కూడా ఎందులన్నా వేసేసి పంపించేసేవారంటండి వాళ్ళకి. అప్పుడు అలా అనమాట అండి ఆ పద్ధతి. అప్పుడు కొంచెం మరి పిల్లలు ఉంటారు కదండి, ఇంట్లో చేస్తున్నారంటే అప్పుడు ఎంతో పండగ అనమాట. చక్కగా పిల్లలకి పక్కన పెట్టారు కదా కొంచెం తీసి అది మళ్ళా చేసుకుని అదే ఐటము అప్పుడు ఇంట్లో పిల్లలకి కొంచెం పెట్టుకునేవారంటండి. పెద్దవాళ్ళు ఏది చేసినా ఒక అర్థం దాంట్లోనమాట అండి. అది ఏమీ తప్పు కాదు, అలాగని ఆచారం కూడా కాదు. అలా చేసిందే అందంగా నిండుగా పంపించాలి అని. ఇప్పుడు ఉందనుకోండి, మనం వెళ్ళేటప్పుడు 4 పెట్లు పెట్టాలా, 5 పెట్లు పెట్టాలా, స్వీట్ ప్యాకెట్లు కొనేసుకుంటున్నా, వచ్చేస్తున్నాం తీసుకునేది లేదు, ఉంచుకునేది లేదు కదా. కావాలంటే వెరైటీ ఏదన్నా అది కొన్నప్పుడు ఒక 1 కేజీ 1/2 కేజీ కొని తెచ్చుకుంటున్నాం. కానీ అప్పుడు అలా చేసేవారటండి. అయితే మా అత్తయ్య గారు ఇలా చేసేవారు అంట అని చెబుతున్నారండి. మీ అత్తయ్య గారు మీకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. తెలియదండి. నేను ఇందులోకి మా అత్తయ్య గారు లేరు. అప్పటికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయిందంటండి ఆవిడ వెళ్ళిపోయి. అయితే మా వారు చెబుతారు మా అమ్మగారు ఇలా చేసేవారు అని చెబుతారండి. అందుకు మీకు నేను చెబుతున్నాను. అయితే మీ అమ్మగారు అలా చేసేవారు కాదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. అమ్మ చేయడానికండి నేను మా అమ్మకి 5వ సంతానాన్ని. అయితే నాకు ఎదిగి తెలిసి వచ్చేటప్పటికి అమ్మ బాగా వంగిపోయారు. అన్నీ చేయడం తెలియదు. అమ్మ నుంచి నేర్చుకోవటం నేను చాలా తక్కువ. అయితే అక్క నుంచి నేర్చుకున్నాను. తర్వాత మరి యమలాపురం అనే ఒక గ్రామం వచ్చిన తర్వాత ఇక్కడ చూసి తెలుసుకుని నేర్చుకున్నవేనండి నేను. ఏదైనా కూడా ఒక పూజలైనా ఇలాగా ఒక వంటలైనా ఏదైనా కూడా ఇదేనండి పెద్దవాళ్ళు చేసే పని. మరి నాకు తెలిసింది మీకు చెప్పాలి అని. మరి అదే సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుందండి. సంటిబిడ్డతో తల్లితో మనం పంపించేటప్పుడు సలివిడి చేస్తారు కదా, ఆ సలివిడి ఆ అమ్మాయికి పెట్టేదంతా కూడా ఎందులో పొయ్యాలో బిందుల్లోన గంగాళంలోన గాబులోన పోసేసిన తర్వాత మళ్ళా సలివిడి చేసి కొంచెం ఎగస్ట్రా అన్నీ తెచ్చుకుంటారన్నమాట అండి. చేసి
అప్పుడు మా అమ్మాయిని సంటి బిడతలతో పంపిస్తున్నామని మరి ఇక్కడ కూడా 10 మందికి పంచి పెట్టుకుంటారన్నమాట అండి. అందులోనే తీయకుండా అలాగా ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉందండి. మరి పెద్దలు అయితే ఇలా చేసేవారు, మనకి తెలుసుకోవచ్చు. అలాగే చేయాలని రూల్ ఏమీ లేదు. ఇలా చేసేవారని తెలిసిందే అనుకోండి, ఇలా చేసేవారని ఒక అంచనా ఉంటుంది కదా. ఇంతేనండి, చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.